Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. ఆ మహా సర్వేశ్వరుని ప్రార్థించి ఈరోజు డేని ప్రారంభించండి. మార్నింగ్ యోగా లెక్చర్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ ఆర్ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? రాంగ్ డెసిషన్. రాంగ్ డెసిషన్ అనేది లైఫ్ని చిన్నాభిన్నం చేస్తుంది. అదే గుడ్ డెసిషన్ లైఫ్లో మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఇలా ఏది రాంగా ఏది గుడ్డా మనకు తెలియదు కదా అని అడగచ్చు మీ సమస్య. దానికి ముందరే మనం ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితంలో ఏదేది మనకు అత్యంతమైన కష్టంగా అనిపించిన వాటిని ప్రయారిటీ 1గా తీసుకొని ఒక రేంజ్లో అంటే ఈ కెన్ సాల్వ్ ఇట్ అనేది సెకండ్ ప్రయారిటీగా తీసుకొని చాలా ఈజీగా సాల్వ్ చేసి థర్డ్ ప్రయారిటీ. ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ చాలా ఈజీగా చేసేది ముందు చేసుకోండి. దానివల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఈ విధంగా మీరు చిన్న చిన్న పనులు చిన్నవి మనకి చేతిలో ఉన్నది చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అట్లా లెవెల్ 2కి వెళ్ళండి, అది కూడా ఫినిష్ చేస్తే లెవెల్ 3కి దెన్ వెళ్ళండి. అప్పుడు మీ యొక్క డెసిషన్ రాంగ్గా ఉండదు. డైరెక్ట్గా ఏనుగు కుంభస్థలానికి మీరు కనుక వెళ్ళారంటే వితౌట్ ఎనీ హెసిటేషన్ బోర్లా పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ టేక్ రాంగ్ డెసిషన్ ఇన్ యువర్ టైం. రాంగ్ డెసిషన్ కాకుండా ఉండాలి అంటే చిన్న స్టెప్స్ ఒక వీక్లీయో 2 వీక్స్ చాలా చేతిలో ఉన్నది. సపోజ్ ఒక క్యాలిక్యులస్ టాపిక్ చేయాలి, దాంట్లో సబ్ టాపిక్ చేయాలి, అది ఒకటి టార్గెట్. అలానే ఒక చిన్న ప్రోడక్ట్, ఇది స్టూడెంట్స్కి అప్లికబుల్ అవుతుంది. అదే చిన్న ప్రోడక్ట్ ఒక పర్టికులర్ ఒక చిన్న ప్రోడక్ట్ నేను సేల్ చేయాలి, హెర్బల్ వెయిట్ లాస్కి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్ని అది చేయండి. తర్వాత 2, తర్వాత 3, అలా స్టెప్ బై స్టెప్ చిన్నవి మీరు చేయగలిగితే పెద్ద వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అదే కదా మ్యాథ్స్లో కూడా -3 + 2 -1 ఇలా బేసిక్స్, తర్వాత ఎల్సిఎం, క్రాస్ మల్టిప్లికేషన్ ఇవన్నీ కనుక మీరు స్ట్రాంగ్గా ఉంటే పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతారు. ఇలా ప్రతి పాయింట్లోని చెస్లో తీసుకున్న స్మాల్ స్టెప్స్ తీసుకుంటే పెద్ద స్టెప్స్ వస్తుంది. లైఫ్లో కూడా చిన్న పాయింట్స్ మీద మీరు కనుక అవేర్నెస్ పెంచుకొని సక్సెస్ సాధించగలిగితే నేను ఆటోమేటిక్గా బిగ్గెస్ట్ బిజినెస్ చేయాలన్నా కూడా ఇప్పుడు వినాయక చవితి మీద పర్ఫెక్ట్గా సక్సెస్ అవ్వండి. ఒక్కరోజు కదా, దానివల్ల కొన్ని తెచ్చి ప్రోడక్ట్స్ అమ్మండి. సో ఇఫ్ సక్సెస్ దాన్ని బట్టి ఇంకోటి మన 25th డిసెంబర్ క్రిస్మస్ రోజున ఇవన్నిటి మీద వెళితే ఆటోమేటిక్ క్రాకర్స్ సక్సెస్ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని మీరు చిన్నవి చేయటం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ధీరుభాయ్ అంబానీ లాగా ప్లాన్ చేయొచ్చు. మొదట్లోనే ధీరుభాయ్ అంబానీ అయిపోతాం, రామోజీరావు అయిపోతాం అనుకుంటే కాదు. స్మాల్ స్టెప్స్ టేక్స్. వాళ్ళు కూడా చిన్నవి చేసే వచ్చేస్తారు. కాబట్టి అలాంటివి చేసినప్పుడు మీకు డెసిషన్ అనేది గుడ్ డెసిషన్ పడుతుంది. రాంగ్ డెసిషన్ నుంచి మీరు ఎస్కేప్ కాగలుగుతారు. ఎందుకంటే మీ థాట్ ప్రాసెస్ క్లారిటీగా వెళ్తుంది. ఒకటేసారి నేను సాధించాలన్నది రాంగ్ డెసిషన్. సో ఆ విధంగా పక్కకు పెట్టి మీరు కనుక చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అందుతుంది. బాయ్, యువర్ శ్రీష్.